నా పేరు సాత్రి చిన్న ఈశ్వరయ్య మాదిగ. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిందంటే మాదిగల యొక్క మద్దతు, మాదిగల యొక్క సహకారంతో ఉద్యోగస్తులు, ఎంప్లాయీసు, తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తిరిగి మాదిగ హక్కుల పోరాట సమితి మరియు ఎంఆర్పిఎస్ కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లు వేసినందుకు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని ఆయన చక్కని పాలన అందిస్తూ ఉండే సందర్భంలో మేము ఎంతో గర్విస్తున్నాము, హర్షిస్తున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క అనంతపురం జిల్లాలో రామచంద్రయ్య ఎంఈఓ గారు ఉపాధ్యాయుల తరఫున ఆయన జిల్లాలో కీలకంగా పనిచేసేదే కాకుండా రాష్ట్రంలో ఆయన ఒక గౌరవాధ్యక్షుని స్థానంలో ఇచ్చిందే కాకుండా ఎంఎస్పిఎస్కు ఆయన సేవలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మాదిగలకు, మాదిగ ఉద్యమానికి కూడా ఆయన ఎంతో సపోర్ట్గా ఉన్నాడు. అటువంటి వ్యక్తి పైన ఎంపీడీఓ సంబంధించిన శైలజ మేడం గారు ఏపీసీ డిపార్ట్మెంట్లో ఆమె పనిచేస్తూ మరి రామచంద్రయ్య గారు మాదిగలకు అన్యాయం చేసిన ఇష్యూ పైన ఆయన ప్రశ్నిస్తే ఆయన్ను కమ్మ సామాజిక వర్గంలో ఉండే ఆమె మాదిగలను బ్లాక్మెయిల్ చేస్తే మేము సహించేది ఏం లేదు. అదే కాకుండా రామచంద్రయ్య తన యొక్క కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూ అనంతపురం జిల్లాలో ఉద్యోగుల పట్ల విధేయతగా ఉంటూ పై అధికారులకు కూడా, రాష్ట్ర కమిటీకి కూడా ఆయన అనుకూలంగా ఉంటూ పనిచేసే వ్యక్తి. మాదిగలకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా మాదిగలే కాదు, ఇతర సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి అన్యాయం జరిగినా కూడా ఆయన ప్రశ్నించే తత్వము, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఆయన మాట్లాడితే ఆయన పైన బ్లాక్మెయిల్ చేసి కమ్మ సామాజిక వర్గంలో ఉండే ఒక పత్రికా విలేకరుతో ఆయనకు సోకాత్ నోటీసులు పంపిస్తే మేము ఊరుకుండే ప్రసక్తి లేదు. మరి శైలజ మేడం గారు తాము బ్లాక్మెయిల్ చేసిన మెమోలను వెనక్కి తీసుకోవాలి. అలా తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము మా మాదిగలకు పిలిపించి మేము కూడా మా యొక్క సత్తా ఏదో మేము నిరూపిస్తామని కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. విద్యా విభాగానికి చెందినటువంటి రామచంద్ర గారికి నోటీసు శైలజ గారు ఇప్పించడాన్ని మాదిగ హక్కుల పరిరక్షణ సమితి తరఫున పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే రామచంద్ర గతంలో విద్యార్థి దశ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి ముందుకొచ్చారు. ఈ ఉద్యమాల దశ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరిని ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రశ్నించే తత్వం అయింది. అలాంటి వ్యక్తికి షోకాజ్ నోటీస్ ఇవ్వడము శైలజ గారికి సమంజసం కాదని ఈ విధంగా మేము ఈ ప్రకటన ద్వారా మేము తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి షోకాజ్ నోటీసులు ఇస్తే తన బంధువైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఒక పత్రికా విలేకరి షోకాజ్ నోటీసు ఇచ్చిన దాన్ని పత్రికా ప్రకటనగా ఇవ్వడము దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, అదేవిధంగా జిల్లాలో ఎంతోమంది ఉద్యోగస్తులకు షోకాజ్ నోటీసులు, ఏసీబీ నోటీసులు ఇచ్చినా దాన్ని ప్రముఖంగా ఎవరు ప్రశ్నించినటువంటి విలేకరులు నేడు రామచంద్రకు మాత్రమే షోకాజ్ నోటీసు ఇచ్చారని చెప్పి దుష్ప్రచారం చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు ఎదురైతే మాదిగలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మాదిగల మన్నలను పొంది మాదిగలు రిజర్వేషన్ వర్గీకరణ చేసి మాదిగల మందులు పొందుతున్నారు. ఆయన ఈరోజు 18 గంటలు పని చేస్తుంటే ఆయన పనితీరుని మేము హర్షిస్తున్నాము. అదేవిధంగా కింద ఉన్న అధికారులు ప్రభుత్వాన్ని మీరు అనుకూలంగా పనిచేస్తున్నారా, వ్యతిరేకంగా పనిచేసే ప్రభుత్వానికి వ్యతిరేకతను తీసుకురావాలనే సదుద్దేశంతో మీరు మాదిగల పైన బురద చల్లితే దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకూడదని తెలియజేస్తున్నాం పత్రికా ముఖ్యంగా.